వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నా తమ్ముడు తారక్ త్వరలో వస్తాడు అనేసి అంటున్నాడు. ఇంతటికి ఎక్కడికి వస్తారు? అసలు ఏంటి ఆ కథ ఏంటి? దాని వెనుకున్నటువంటి అర్థం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కూడా నివాళులు అర్పించారు. 2018లో నల్గొండ జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ గారు మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తారక్ పైన చేసినటువంటి కామెంట్స్ అభిమానుల్లో కూడా కొంత ఆవేదనకి బగ్గుమనిపించారు. కొంత ఆగ్రహానికి కూడా గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు. సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ఆ తర్వాత క్షమాపణలు చెప్పాలని కూడా అందరూ భావించారు. అది లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలని కూడా తారక్కి అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇక్కడ చెప్తూ వచ్చారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ గురించి ఆయన సోదరి అయినటువంటి నందమూరి సుహాసిని క్లారిటీ ఇచ్చారు. హరికృష్ణకు సుహాసిని నివాళులర్పించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రాజకీయం ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని మీడియా అడిగినటువంటి ప్రశ్నకు ఆమె ఇలా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాడు అని కూడా ఆమె క్లారిటీ అయితే ఇచ్చేశారు. నందమూరి హరికృష్ణ వారసుడిగా రాజకీయాలు ఎంట్రీ ఉంటుందా అనే ప్రశ్నకు ఆమె ఈ సమాధానం చెప్పడం విశేషం. దీంతో తారక్ అభిమానులు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఆమె చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. మరి చూద్దాం ఎన్టీఆర్ గారు ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.